నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ బాల్కొండ, నిజామాబాద్ రూరల్, జగిత్యాల జిల్లాలో నిర్మల్ జిల్లా నిర్మల్, ముదోల్, ఖానాపూర్లకు చెందిన పసుపు రైతుల సమస్యలను ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు 0 అవర్లు సభ దృష్టికి తీసుకొచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డుతో మాట్లాడి 15,000 మద్దతు ధర అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ మేనిఫెస్టోలో క్వింటాలు పసుపు 12,000 కొంటామని హామీ ఇచ్చింది. ఒకవేళ పసుపు ధర 9,000కు పోతే మిగతా 3,000 రూపాయల క్వింటాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పసుపు రైతులకు చెల్లించాలని తెలిపారు. నేను అప్పుడు డిస్టర్బ్ అయిన అధ్యక్ష, మళ్ళీ నేను అధ్యక్ష, ఇది నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్, అట్లాగే కొరుట్ల, జగిత్యాలు, నిర్మలు, ముదోలు, ఖానాపూర్ ఈ 8 నియోజకవర్గాల పసుపు రైతులకు సంబంధించినటువంటి విషయం అధ్యక్ష. ఈ 8 నియోజకవర్గాల పసుపు రైతులు వాళ్ళ పంటని నిజామాబాద్ మార్కెట్లో, నిజామాబాద్ గంజ్లో తీసుకొచ్చి అమ్ముకుంటారు అధ్యక్ష. అయితే ఈ సీజన్ ప్రారంభంలో 12,000 రూపాయల క్వింటాల్ అమ్ముడుపోయేది అధ్యక్ష నిజామాబాద్ గంజ్లో. ఈరోజు 8,000 రూపాయలకు అమ్ముడుపోతా ఉన్నది అధ్యక్ష. రైతులు బాధతో ఉన్నారు అధ్యక్ష. ఇదే పసుపుని తీసుకుపోయి సాంగ్లీ మార్కెట్లో, మహారాష్ట్రలో పోయి అమ్మితే 13,000-14,000 రూపాయలు వస్తున్నది అధ్యక్ష. అంటే మేము కూడా పోయినాం అధ్యక్ష, మార్కెట్ అధికారులతో మాట్లాడినాము, చేసినాము. అయితే అక్కడ ఏం జరుగుతున్నది అధ్యక్ష, ఈ యొక్క ఖరీదారులు సిండికేట్ అయిపోయి వాళ్ళకు కొందరు మార్కెట్ కమిటీ అధికారుల సహాయం తీసుకొని రేటును తగ్గిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది చాలా బాధగా ఉన్నది రైతులకు. ఈ మధ్యలోనే వాళ్ళు పెద్ద ప్రొటెస్ట్ కూడా చేశారు. వితౌట్ పాలిటిక్స్ లేవు అధ్యక్ష. అది అంటే రాజకీయాలకు అతీతంగా రైతులే వాళ్ళ ధర పడిపోతూ ఉంటే పాపం బాధతో వాళ్ళు స్వచ్ఛందంగా ప్రొటెస్టులు కూడా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అయితే సాంగ్లీలో ఇక్కడ ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, సాంగ్లీలో 14,000కి ఎట్లా అమ్ముడుపోతున్నది ఇదే పసుపు, నిజామాబాద్ మార్కెట్లో 8,000-9,000కి ఎందుకు తగ్గింది? ఇది సాల్వ్ కావాల్సినటువంటి విషయం అధ్యక్ష. అట్లనే అధ్యక్ష, ఇంకో పక్క విచిత్రం ఏంటంటే అధ్యక్ష, పసుపు బోర్డు ఈ మధ్యలో కొత్తగా ఏర్పాటైంది అధ్యక్ష. పసుపు బోర్డు ఏర్పాటు కాగానే పాపం మా రైతులంతా పసుపు రైతులు అనుకున్నారు మద్దతు ధర వస్తుంది అని అనుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు బీజేపీ వాళ్ళు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినారు, పసుపు బోర్డు మద్దతు ధర 15,000 రూపాయలు ఇప్పిస్తామని. పసుపు బోర్డు వచ్చింది. పసుపు బోర్డు లేనప్పుడు లాస్ట్ ఇయర్ 16,000 మద్దతు ధర ఉండేది అధ్యక్ష పసుపుకి. ఈ ఇయర్ ఇప్పుడు పసుపు బోర్డు వచ్చినాక 8,000-9,000కి అయిపోయింది అధ్యక్ష. ఇది ఇట్లా ఉన్నది అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా రైతులు ఇప్పుడు ఏం కోరుతున్నారంటే అధ్యక్ష, ఈ ఎవరైతే సిండికేట్ అయ్యి ఖరీదారులు సిండికేట్ అయ్యి రైతులని వాళ్ళు పాపం ఫోర్సబుల్గా, అంటే ఆన్లైన్ ఉంటుంది అధ్యక్ష, ఏం చేస్తున్నారు, 2-3 కుప్పల్ని ఆన్లైన్ వాడుతున్నారు. మిగతాది అసలు ఆన్లైన్ ఎవరు పాడరు అందరు కూడా వలుక్కొని. పాడకపోయిన పాపం రైతు 2 రోజులు 3 రోజులు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసి ఎంతకు చెప్తే అంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ ఖరీదారుల యొక్క సిండికేట్ కుట్రల్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి రైతులు కోరుతున్నారు అధ్యక్ష. నేను కూడా కోరుతా ఉన్నాను.